திருப்பாவை 30వ பாசுரம். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை எங்கள் திருமுகத்துச் செயலையார் சென்றிறைஞ்சி அங்கப்பறை கொண்ட வாற்றை அணிபுதுவை பைங்க மரத்தந்தரியல் பட்டர் பிரான் கோத சொன்ன செங்கத்தமிழ் மாலை 30ம் தப்பாமே இங்கிப்பறை சுரைப்பார் ஈரிரண்டு மால் வரை தோள் செங்கன் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவளுள் పెట్రుంబురువర్ ఎంబావాయ్. భావం: ఓడలగల పాల సముద్రమును దేవతల కోసం మదించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును బ్రహ్మ రుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకులమునందు పరై అను వంకతో స్వామి కైంకర్యమును పొందారు. వీరు పొందిన ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించినట్టియును తామర పూసల మాలలను ధరించిన విష్ణు చిత్తుల పుత్రిక అయిన శ్రీ గోదాదేవి సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాసుర రూపంగా ప్రవహించింది. ఈ 30 పాసురాలను ఒక్కటిని కూడా విడవకుండా ఈ సంసారమున అనుసంధించుచున్నవారు గొప్ప పర్వతవలనున్న 4 భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన కనుదోయి గల శ్రీముఖమును ఉభయ విభూది ఐశ్వర్యములందును గల శ్రీయపతి యొక్క సాటిలేని దివ్య కృపను పొంది బ్రహ్మానందముతో కూడిన వారై ఉండగలరు. శ్రీ గోదారంగనాథుల అవ్యాజయ కృపచే ఈ తిరుప్పావై ద్రవిడ దివ్య ప్రబంధనమును తెలుగున శ్రీసూక్తి మాలికగా ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్యవాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజలను ఘటిస్తున్నాడు. అవతారిక: గోదాదేవి గోపికలు ఆచరించిన వ్రతమును తాను అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రతఫలమును తాను కూడా పొందినది. శ్రీకృష్ణ సమాగమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడు అగు శ్రీ రంగనాథుని భర్తగా పొందినది. శ్రీరంగము నుండి శ్రీ రంగనాథుడు వ్రత సమాప్తి సమయమునకు తమ అంతరంగ భక్తులను ఆండాల్ తల్లి ఉన్న శ్రీ విల్లిపుత్తూరునకు పంపి ఆమెను శ్రీరంగమునకు తోడితమ్మని ఆజ్ఞాపించెను. అంత శ్రీ భట్టనాథులు వారి శిష్యులుగా